హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఇక్కడైతే బంతులు అంటే బంతి పువ్వులు, పసుపు రంగులో బంతి పువ్వులు, రోజాలండి, బెంగళూరు రోజాలు కలిపి మాల కడుతున్నామండి. మెడిటేషన్ సెంటర్లో ఫంక్షన్ ఉందండి. ఆ ఫంక్షన్ కానీ మాల ప్రిపేర్ చేస్తున్నాము. ఇటు 4.5 అడుగు, ఇటు 4.5 అడుగు కలిపి 9 అడుగులండి. పెద్ద ఫోటో ఫ్రేమ్ ఉంటుంది మెడిటేషన్ సెంటర్లో. ఆ ఫ్రేమ్కి సరిపడా మాల ప్రిపేర్ చేస్తున్నాము. ఇటు అటు కలిపి దబ్బణంతో కుట్టేస్తామండి. పూలు కట్టే దబ్బణం ఉంటుంది కదా, మరీ లావుగా కాకుండా అలాంటి దబ్బణంతో కుడుతున్నాము. వ్లాగ్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. అలాగే మాల అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. పసుపు ఎరుపు కలిపి పసుపు కుంకుమలాగా వచ్చింది. చాలా అందంగా ఉంది మాల అయితే. ఇదే బయట కుట్టాలి అంటే చాలా రేట్ అవుతుందండి. మేమైతే ఇంట్లోనే మెడిటేషన్ సెంటర్లోనే ప్రిపేర్ చేసేస్తున్నాము. ఇక్కడైతే నైట్ మిగిలిపోయిన రైస్ని టమోటో రైస్ చేస్తున్నానండి. టమోటాలు సన్నగా కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి వేసాను, కొద్దిగా కరివేపాకు వేసానండి. కరివేపాకు స్కిప్ అయిపోయింది, ఏమనుకోకండి ప్లీజ్. కరివేపాకు వేసాను, అందులో కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చండి, అది మన ఇష్టము. ఇందులో కొద్దిగా సాల్టు, పసుపు వేస్తానండి. ఇంకా అందులో ఇంకేమి వేయను. ఇలా చేసినా సరే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. వేడి వేడి రైస్లోకి మిర్చి అంటే పచ్చిమిర్చి ఇందులో వేసేసాను కదా, కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకొంచెం కారం కావాలనుకునే వాళ్ళు ఇందులోకి కారా కానీ, మురుకులు కానీ, చిప్స్ కానీ, ఇలా ఏదైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఈ రైస్లోకి వేడివేడిగా తింటూ ఉంటే ఇంకొద్దిగా తిందామా అనిపిస్తూ ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కావాలనుకున్న వాళ్ళు ఉల్లి వేసుకోవచ్చండి. నేనైతే ఉల్లి తినను కాబట్టి స్కిప్ చేసేస్తున్నాను, అంటే వేయనండి. ఇందులో కావాలనుకున్న పిల్లలు తినాలనుకున్నప్పుడు మాత్రం ఉల్లి వేస్తాను. నేను తినాలనుకున్నప్పుడు మాత్రం ఉల్లి వేయనండి. అలా చేస్తూ ఉంటాను. యుక్తిగా నడుచుకోవాలి కదండి. మనకి కావాలనుకున్న పదార్థాలు మనం చేసుకోవాలి, వాళ్ళకు కావాల్సినవి వాళ్ళకు కూడా చేసి పెట్టాలి కదా. ఇదిగోండి రైస్ అయితే మిగిలిపోయింది. నిన్నంతా ఎవరూ సరిగా తినలేదండి. నిన్న మధ్యాహ్నము నైట్ అయితే మామూలుగా ఇంచుమించు టిఫిన్లే తినేస్తూ ఉంటారు, రైస్ మిగిలిపోతుంటుంది. నిన్న మధ్యాహ్నం ఎవరూ తినలేదండి, సరే డైజెషన్ ప్రాబ్లం వచ్చి, అందుకని రైస్ మిగిలిపోయింది. అది ఇలా చేసేస్తున్నాను, వృధా కానివ్వకుండా. బయట పడేస్తే ఏమొస్తుందండి, బాగుంది రైసు. ఇది ఏదో ఒకటి మ్యాగ్నిఫై చేసుకొని తినేస్తే, మ్యాగ్నిఫై అని అది కూడా తప్పేమో కదా, సారీ. ఏదో ఒకటి ఆలోచించి తయారు చేసుకొని ఫ్రైడ్ రైసో, లేదంటే ఇలా టమోటో రైసో, పులిహోరనో ఏదో ఒకటి చేసుకొని తినేయచ్చు కదా. కొంతమంది అయితే మిగిలిన రైస్ని అంతా తీసుకెళ్ళి పడేస్తూ ఉంటారు. ఎంతోమంది నిరుపేదలు ఆ భోజనం లేకుండా, ఒక పిడికిడి అన్నం దొరకకుండా అలమటించిపోతూ ఉంటారు కదా. వాళ్ళందరికీ కూడా మనము వీలైతే సహాయం చేయగలగాలి. లేదు అంటే ఉన్నదాన్ని మనమే సద్వినియోగం చేసుకోవాలండి. ఇలాగైతే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, వేడివేడిగా తినేసేయచ్చు. అందరూ రెడీ అయిపోయారు, ఇంకా టిఫిన్కి వస్తారనుకున్నప్పుడు అలా చేసేసామనుకోండి, వేడివేడిగా తినేస్తూ ఉంటారు. ఇక్కడైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. నేను కాకరకాయకి ఆయిల్ వేసాను, పచ్చిశనగపప్పు స్కిప్ చేసేసాను. ఇప్పుడు ఈ మధ్య పచ్చిశనగపప్పు వేయట్లేదు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర వేసానండి. అది వేగిన తర్వాత కాకరకాయ వేసి ఉప్పు, పసుపు అంటే సాల్ట్ కొద్దిగా, పసుపు కొద్దిగా వేసేసామనుకోండి, అది సిమ్లో పెట్టి ఉడికిస్తూ ఉంటే ఉడికిపోతుంది. త్వరగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, త్వరగా ఫ్రై తయారైపోతుందండి. ఇదిగోండి ఇక్కడైతే బీరకాయ చెక్కు ఉంది చూసారా, అది చట్నీ చేద్దాం, పచ్చడి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందులో కావాల్సిన పచ్చిమిర్చి వేసాను, ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేపుతున్నానండి. చిన్ని బండి పెట్టాను. ఇందులో అయితే కొద్దిగా కూరలు అయితే ఇందులో చేసుకోవచ్చండి.
కొంచెం ఎక్కువ చేసుకోవాలంటే ఇంకా వేరే పెద్ద బాండి పెట్టి చేస్తూ ఉంటాను. చట్నీ కొద్దిగానే కదా అని ఇలాగ వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా 1 స్పూన్ అన్ని ధనియాలు వేయాలండి. చట్నీని బట్టే వేసుకోవాలి. ధనియాలు ఎక్కువ ఉండకూడదండి. కొన్ని చట్నీలకి ఎక్కువ ఉండాలి, కొన్ని చట్నీలకి తక్కువ ఉండాలండి. వీటికైతే ధనియాలు కొద్దిగా వేసాను. 1 స్పూన్ అంతా ధనియాలు వేసాను. దాని తర్వాత 1/2 స్పూన్ 3/4 స్పూన్ అంతా జీలకర్ర వేసానండి. ఇవన్నీ వేపి పక్కన పెట్టేసుకొని కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలండి ముందే. అది నానిన తర్వాత ఇవన్నీ చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకొని ఇంగు వేసి పోపు పెట్టేయడమేనండి. సూపర్ టేస్ట్గా వస్తుందండి పచ్చడి అయితే. ఇలాగా కావాలంటే వేరుశనగకాయ పప్పులు కూడా వేసుకోవచ్చండి. నేనైతే 2 స్పూన్లు వేరుశనగకాయ పప్పులు వేసాను. లేదంటే స్కిప్ చేసేయచ్చు. నువ్వులు కూడా వేసుకోవచ్చు, కానీ నువ్వులు వేయలేదండి. మరీ చట్నీ ఎక్కువైపోతుంది. మరి కొందరు ఇంట్లో వాళ్ళు నువ్వులు ఫ్లేవర్ వస్తే కూడా తినరండి. అందుకని వేరుశనగకాయ పప్పులు కొన్ని వేసాను. ఇదిగోండి బేర్ చెక్కుతో పాటు 1 టమోటా వేసి వేపుకున్నానండి. ఇదిగోండి ఇలా చల్లారిపోయిన తర్వాత ఇవన్నీ పచ్చడికి వేసే దినుసులండి. ఇదిగోండి కొద్దిగా చింతపండు నానపెట్టాను కదా. ఇదంతా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకోవడమేనండి. ఇక్కడైతే కాకరకాయ ఫ్రై కూడా యమ్మీగా రెడీ అయిపోయింది కదా. సూపర్ టేస్ట్గా వచ్చాయండి 2 కూడా. నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి.